హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. మీకు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఈజీగా చేసుకోండి. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఇంకా మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన వాటిలో క్యారెట్ వేసుకొని 1 నిమిషం సాట్ చేసుకుందాం. తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాం. నేను ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. మీకు కావాలంటే గ్రీన్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకోసమని నేను ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కలుపుకొని ఒక 2 మినిట్స్ సాట్ చేసుకుందాం. ఇలా మూత పెట్టకుండా సాట్ చేసుకుంటే ఆ పచ్చివాసన అనేది పోతుందండి. ఇప్పుడు ఇందులో బఠానీ ఇంకా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసాను. ఇలా యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ సాట్ చేసుకుందాం. ఇలా సాట్ చేసుకున్న దాంట్లో బ్రాకలీ యాడ్ చేయండి. బ్రాకలీ యాడ్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న వెజిటేబుల్స్ పైన మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా ఉడికించుకుందాం. చూసారా, చక్కగా అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, చాట్ మసాలా, లైట్గా పెప్పర్ పౌడర్ అండ్ ఇంకా ఒక 2 స్పూన్స్ సెసమీ సీడ్స్ యాడ్ చేసుకుందాం. ఈ కర్రీ అనేది కొంచెం లెస్ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ చాలా హెల్దీ. ఇంకా మనం నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ మనకి చాలా మంచిదండి, చాలా హెల్దీ కూడా. అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఇంకొకసారి కలియబెట్టుకొని 1 నిమిషం సాట్ చేసుకుందాం. అలా సాట్ చేసుకున్న దానిపైన మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని 1 నిమిషం అట్లా స్టవ్ మీద ఉంచి తీసేసుకుందాం. అంతేనండి. చూసారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. దీన్ని మీరు చపాతీలో తినచ్చు, లేదంటే ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే చపాతీతో తింటున్నానండి. మీరైతే ఎందులో తిందాం అనుకుంటున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి. నేను చపాతీలో అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా కాలుస్తాను. అట్లాగే పిండిలో కూడా అస్సలు ఆయిల్ వాడనండి. మీరు దీన్ని పుల్కాలు అని కూడా పిలవచ్చు. చూడండి, చపాతీ అనేది ఎంత చక్కగా పొంగుతుందో, పూరిలాగా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.